హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రేణుకాస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే స్పెషల్ రెసిపీ నాటుకోడి కూర. తప్పకుండా ఈ రెసిపీని అందరూ ట్రై చేయండి, స్కిప్ చేయకుండా చూసేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఇప్పుడు మనం చేసుకోబోయే విధానాన్ని చూసేద్దాం. నాటుకోడి ముక్కల్ని బాగా వాష్ చేసుకొని ఒక కుక్కర్లోకి వేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 4 లవంగాలు, ఒక అనాస పువ్వు, షాజీరా, జాపత్రి, అలాగే మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. దీంట్లో కారం వేసుకోండి, అలాగే పసుపు కూడా వేసుకోండి, సాల్ట్ వేసుకోండి. నూనె పోసుకొని బాగా కలుపుకోండి, మంచిగా మిక్స్ చేసుకోండి. దీంట్లో వాటర్ పోసుకొని మంచిగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేయండి. కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక 10 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. నాటుకోడి కాబట్టి కొంచెం టైం పడుతుందండి ఉడకడానికి, అందుకే 10 విజిల్స్ పెట్టుకోవాలండి. 10 విజిల్స్ వచ్చే వరకు. ఇప్పుడు ధనియాలు, తర్బూజా ఇత్తులు, గసగసాలు, జీలకర్ర, ఎండిన కొబ్బరి ఇవన్నీ తీసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో కొబ్బరి వేయించుకొని తీసి పక్కకు పెట్టుకోండి. అలాగే దాంట్లోనే జీలకర్ర వేసుకొని వేగనివ్వండి. కొంచెం వేగాక అవి కూడా తీసుకొని పక్కకు పెట్టుకోండి. అలాగే గసగసాలు వేసుకొని కొంచెం వేగనివ్వండి, అవి కూడా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న మసాలా దినుసులన్నిటిని మిక్సీ జార్లోకి వేసేసుకోండి. అన్నిటిని వేసుకొని పొడిగా మిక్సీ పట్టాలి. ఇలా పొడిగా మిక్సీ పట్టాక కొన్ని వాటర్ పోసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. దీన్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా తీసుకొని రెడీగా పెట్టుకోండి. 10 విజిల్స్ అయిపోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి ముక్క ఉడికిందో లేదో చూసుకోండి. ముక్క ఉడికితే దీన్ని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయి తీసుకొని నూనె పోసుకొని నూనె వేడయ్యాక ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని అలాగే పుదీనా కూడా వేసుకోండి. వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వండి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. ఉల్లిగడ్డ బాగా దగ్గరికి అయ్యే వరకు వేగనివ్వండి. ఇలా బాగా ఉల్లిగడ్డ దగ్గరికి అవ్వాలండి. ఇలా మంచిగా వేగాక మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోండి. అలాగే పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇప్పుడు మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్న నాటుకోడి ముక్కల్ని తీసుకొని దీంట్లోకి వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. మంచిగా కలుపుకొని దీన్ని వేగనివ్వాలండి. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని వేగనివ్వండి. కొద్దిసేపు మగ్గాక మూత ఓపెన్ చేసి ఒకసారి మంచిగా కలుపుకోండి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇప్పుడు దీంట్లోకి వేసుకోవాలి. వేసుకొని బాగా మంచిగా కలుపుకోండి. మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మంచిగా కలిపేసి దీన్ని కూడా ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాతకి మూత ఓపెన్ చేసి
ఒకసారి కలుపుకొని దీంట్లో కారం వేసుకోండి. అలాగే సాల్ట్ కూడా వేసేసుకోండి. మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్న వాటర్ని దీంట్లో పోసుకోవాలి. పోసుకొని మంచిగా కలుపుకోండి. కొద్దిసేపు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఇలా మసులుతున్నప్పుడు ఒక నిమ్మకాయని పిండుకోవాలి. అలాగే గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన నాటుకోడి కూర రెడీ అయిపోయింది. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేణుకాస్ కిచెన్.